ఇంటికి వెళ్ళేటప్పుడు అట్లనే హాయిగా వెళ్ళాలండి. కేర్ఫుల్ డ్రైవింగ్తోనే ప్రశాంతంగా వెళ్ళాలి. మనతో కాకుంటే వాళ్ళకన్నా ఫ్రెండ్స్కి ఫోన్ చేసైనా వాళ్ళని పిలిపించుకొని డ్రాప్ చేయించుకోండి. రిస్కులు మాత్రం వద్దు. సరే, 5 లక్షలు 10 లక్షలు మార్జిన్ 5 లక్షలు మిగిలాలి ఏమంటారు అని చెప్తా సార్. ఇక సార్ క్వశ్చన్స్కి ఆన్సర్లు నాకు దెబ్బ దొరికాయి కాబట్టి ఇంకొకళ్ళని వెంటనే వెతుక్కోండి. మళ్ళీ వేరే వాళ్ళు ఎవరైనా ఎంట్రీ కొడతారు. సపోజ్ మా గోపన్న వచ్చేస్తాడు. గోపి ఈ నెల 200 చూస్తున్నా. మా గోపన్న సార్ లొకేషన్స్ 150 ఉన్నాయి సార్, 130 ఉన్నాయి సార్, కొంచెం డేట్స్ బాగానే సార్ ఇవన్నీ కొంచెం వినయంగా పద్ధతిగా చెప్పేసి అలా ఇదైపోతుంది. మూవ్ అన్న చెప్పాలి. నేను వీళ్ళు అందరూ విను, టీఎల్ అందరూ విను అని అంటారు. అందరూ వచ్చేస్తారు. ఆ రోజు ఎవరెవరి ఉన్నాయో వాళ్ళ కమిట్మెంట్ ప్రకారం తీసుకోవడం అదంతా అలా జరిగిపోతుంటుంది. ఏదైనా ఎంత ఒత్తిడైనా ఒక ఆర్గనైజేషన్లో ఉన్నప్పుడు టార్గెట్స్ అనేవి కామన్ అందరికీ కూడా. కానీ ఆ సిచ్యువేషన్లో స్పందించేసి వెంటనే మళ్ళీ ఆర్గనైజ్ చేసేసుకొని ఏదున్నా ఫుల్ఫిల్ చేసే ప్రయత్నం చేస్తారు. మ్యాక్సిమం 99% అచీవ్ అవుతారు. మారు అదొకటి యూనిటీ అయితే ఉన్నది. సాగర్ భాయ్ గట్టిగా ఇచ్చేస్తే వెంటనే రాగానే ఎన్నైనాయి 20 30 నాకు ఇవన్నీ కంప్లీట్ చేసినాకనే పోవాలా మీరు అందరు ఇక్కడికి వెళ్ళి అని చెప్పేస్తాడు. అవి ఇన్వార్డ్ అయినాయి అన్నీ అవుట్వార్డ్ అయ్యేదాకా అవన్నిటి కూడా కేరింగ్గా చూసుకొని ప్రతి కస్టమర్ని సాటిస్ఫైగా పంపించేస్తాడు. ఇది ఒక కారుకు 4 చక్రాల్లాగా మా అన్ని డిపార్ట్మెంట్స్. ఒక సేల్స్ అవి ముందర టైర్ లాగా అవి ముందుకు పోతుంటేనే దాని వెనుక సర్వీస్ కానీ ఇంకో యాక్టి కనుక్కుంటూ వీలైనంత టైం కేటాయిస్తూ అక్కడ నుంచి ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఈ మీటింగ్స్ కండక్ట్ చేస్తూ మనకి ఎక్కడెక్కడ ల్యాబ్స్ ఉన్నాయి ఎక్కడెక్కడ ఏంటంటే మేనేజ్మెంట్తో ప్రతి ఒక్కళ్ళు ఈవెన్ వాషింగ్ పర్సన్ కూడా అటాచ్ అయి ఉంటారు. మేనేజ్మెంట్కి ఎప్పుడైనా రీచ్ కావచ్చు. మేనేజ్మెంట్లో ఎప్పుడు ఏ ప్రాబ్లం ఉన్నా సాల్వ్ చేయడానికి. అంటే లైక్ నేను వచ్చిన కొత్తలో అంటే నేను టాటాకి రాకన్నా ముందు చాలామంది అన్నారు అరే హెక్టిక్ అవుతుంది రాని లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది. ఫస్ట్ థింగ్ ఏంటంటే మేనేజ్మెంట్ డైరెక్ట్గా నాతో మాట్లాడుతుంది. సెకండ్ థింగ్ ఏంటంటే నాతో పాటు పారదా సార్ ఏ ప్రాబ్లం ఉన్నా సరే ఈవెన్ ఇప్పుడు కూడా ప్రాబ్లం ఉంది సార్ అంటే నువ్వెందుకు టెన్షన్ తీసుకోకు, నువ్వు మాట్లాడేదాకా నువ్వు మాట్లాడి నేను మాట్లాడతా అంటే లైక్ సపోర్ట్ అందరు సపోర్ట్ ఇస్తారు కాబట్టి అంటే సర్వీస్ అయినా సేల్స్ అయినా ఒకరికొకరు కోఆపరేటివ్గా పనిచేస్తారు కాబట్టి ఇట్లా నడుస్తుంది అనమాట. లైక్ ఎక్కడైనా సరే టీం ఎట్లుంటుందంటే సర్వీస్ వేరు సేల్స్ వేరు అట్లుంటుంది. ఇక్కడ మన దగ్గర సర్వీస్ టు సేల్స్ మంచి బాండింగ్ ఉంటుంది. ఇప్పుడు కూడా నేను గోపి సార్ దగ్గరనే పక్కన కూర్చొని మాట్లాడుతున్నా. గోపి సార్ని అప్పుడప్పుడు మాట్లాడుతుంటా కానీ గోపి సార్ మా మామ అవుతాడు అనమాట. వచ్చినప్పుడు ఎగ్జిక్యూటివ్ వర్క్ చేశాను కదా సార్, నన్ను ఎలివేట్ చేసి ఇంతవరకు మీరు సపోర్ట్ చేస్తారు. థ్యాంక్ యూ ఫర్ దట్. అందరూ సపోర్టివ్గా ఉంటారు. సేల్స్ అండ్ సర్వీస్ కాదు, ఫామ్లో కాదు, ఇంట్లో ఎట్లా పెరిగింది నీకు లవ్ కానీ రెస్పెక్ట్ కానీ మేమందరం చూసినాం. ఎప్పుడైనా నీ భార్య సర్ప్రైజ్ ఇచ్చిందా బర్త్డే? ఎస్ మేడం, అది మీ వల్లే మేడం. ఎస్ మేడం, అది ట్రూ మేడం. కోవిడ్లో నా అంటే బెస్ట్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. కోవిడ్లో ఎస్సీఎం మొత్తంలో 3కి అక్యూట్గా ఎఫెక్ట్ అయింది. అన్న లాభం పొందిన మేము 3. మీకు తెలియదు ఈ విషయము, ఎవరికి తెలియదు. చంద్రమ్యాన్ ఏం చేసిందంటే మా అందరికీ హెల్త్ ఇన్సూరెన్స్ చేయించింది హోల్ ఎస్వీఎంకి. ఇది ఎవరు తెలియదు. 1,14,000 రూపీస్ నాకు క్లెయిమ్ అయింది. ఆ మూమెంట్లో డబ్బులు ఎవరి దగ్గర కూడా పుట్టట్లేదు. దగ్గర వాళ్ళు కూడా బ్లడ్ రిలేషన్ వాళ్ళు కూడా డబ్బులు ఇవ్వట్లేదు. ఆ టైంలో మేడం మనకు హెల్ప్ చేసింది. ఆ విషయం నేను ఎప్పటి నుంచి షేర్ చేసుకుందాం అనుకున్నా కానీ కరెక్ట్ స్టేజ్ దొరకలేదు నాకు. ఇట్స్ ఆల్ చంద్ర మ్యామ్ మనకు ఫోర్కాస్ట్ చేసి ప్రాబ్లమ్స్ ఉంటాయి ఎంప్లాయీస్కి అని చెప్పి హెల్త్ ఇన్సూరెన్స్ చేయించారు. థ్యాంక్స్ మేడం. ఎప్పుడు కూడా మీకు చెప్పలేదు నేను. థ్యాంక్స్ అలాట్ మేడం. तो जैसे खोया हूँ कहना चाह भी तो तुमसे क्या कहूँ, किसी जुबां में भी वो लफ्ज ही नहीं कि जिनमें तुम हो क्या तुम्हें बता सकूं,
मैं अगर कहूँ तुम साहसी as a HR manager. But when compared to IT and the automobile, it is lot of difference. The strategies in the IT it is different, and in the automobile it is very small. మాట్లాడుతున్నాడు హెచ్ఆర్ సార్ మస్తు టాలెంటెడ్ పర్సన్ ఉన్నాడు, నేను తీసుకుంటే మన ఆర్గనైజేషన్ యూజ్ అవుతుంది అనుకున్నా. శంకరుడు కూడా వాళ్ళం ఇచ్చినట్టు ఇచ్చేస్తే తీసుకొచ్చి ఊకే నా చేతి మీదే పెడతాడు. మీ యాక్సరీ పిల్లగాడు రాలేదు, మీది అట్లుంది, మీది ఇట్లుంది, మీ అటెండెన్స్ వల్లేదని. అంటే నేను డైరెక్ట్ సార్ కాల్ చేసి ఒక హాస్పిటల్ వెళ్ళినప్పుడు అమౌంట్ కావాలంటే సార్ విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లో మేడంతో మాట్లాడి అమౌంట్ థ్యాంక్ యూ. అందరికీ నేను ఈ ఎనిమల్ సార్ ఫ్యామిలీ అందరికీ థ్యాంక్ యూ. నేను ఈ ఎనిమల్ ఫ్యామిలీలో టాటాలో 2009 వచ్చాను. అప్పటి నుండి ఇక్కడ చేస్తున్న వరకు చేస్తున్నాను. 3 years చేశాను 2012 వరకు. తర్వాత 15 నుండి కంటిన్యూ హీరో షోరూంలోనే ఉంటాను నేను. సార్ ఫ్యామిలీతో వర్క్ చేయడంలో నాకు చాలా మంచిగా ఉంది. అండ్ ఎప్పటికప్పుడు ఇంక్రిమెంట్ అంటే శాలరీ ఇంక్రిమెంట్లు కానీ ప్లస్ మేడం సపోర్ట్ ద్వారా ఇన్సెన్స్ క్లోజ్ చేసిన దానికి నాకు ఇంతవరకు 1,10,000 రూపాయలు కూడా మేడం ప్రొవైడ్ చేస్తారు. దానికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. ఎప్పుడైతే మనం మీటింగ్ చేస్తామో అప్పుడు చెప్పలేదని చెప్తాను. ఇది ఇట్లాగే 1 lakh అంటే మేము కంపల్సరీ మన దాంట్లో ఏ ఆపర్చునిటీ ఉన్నా నేను వాళ్ళకు చెప్తూనే ఉంటా. కొంతమంది జాయిన్ అవుతారు, కొంతమంది ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ మ్యాక్సిమం అయితే ఒక 8-10 మందిని అయితే మనము ఇది చేసినాము. దాంట్లో మాకు రైట్ టైంలో సీఎంలో ఉన్నాం, అప్పటి నుండి చూస్తున్నాం, అన్ని ఫేజెస్ చూస్తున్నాము. ఇప్పుడు రీటైల్ 40 నుండి 140 వరకు ఎట్లా వచ్చింది, వీళ్ళు నేను ఉంటేనే చేస్తారు లేకపోతే లేదని చెప్పేసి చంద్రమణ ఒక 3 years ఇక్కడనే ఉండే. అప్పుడు చాలా చేంజెస్ అయినాయి. ఎందుకంటే ప్రాసెస్లో ఉండకపోతున్నాయి కొన్ని విషయాలు, చాలా ప్రాసెస్లో అంటే అందరు అలవాటు అయ్యింది అప్పటి నుండి. అప్పటివరకు తెలియదుగా మమ్మల్ని గైడ్ చేసేవాళ్ళు ఎవరు లేకపోతే. అప్పుడు మేడం వాళ్ళు ఇట్లా చేయాలా, ఇట్లా చేస్తే ఇట్లా చేయాలంటే ఒక్కొక్కటి యాడ్ అయితే పోయింది. ఇప్పుడు మనం అంటే ఈ లెవెల్ మనం 100+ రీటైల్స్లో ఉండి అవుట్ అన్న అవుట్ అనే అవుట్, మీరు అవుట్, గ్రీన్ షర్ట్ అవుట్. అప్పుడు మ్యూజిక్ అయిపోయింది. అచ్చా కళ్యాణ్ అవుట్, రైట్ రైట్. అవుట్, టోపీ తమ్ముడు అవుట్, టోపీ తమ్ముడు అవుట్. అవుట్ అక్కడ మా బావ అవుట్. ఏం బా 5,000 తెస్తాం అనుకున్నాను. పీర్చంద్ అవుట్, పీర్చంద్ భాయ్ అవుట్. రాగానే ప్రశాంతంగా ముట్టుకోను, నువ్వు అట్లయినా 5,000 గీయం అని గీయం అవి అయితే ఓకే. సిగ్గుపడకుండా మంచి హెచ్ఆర్ సార్ అవుట్. అబ్బా కమిషన్. ఓకే, గుడ్ జాబ్. ఐఎమ్ గ్లాడ్ టు అనౌన్స్ మంచి మనకి ఈ దానికి హీరో ఆర్ఎం సార్ వచ్చిండ్రు మన కోసం.
యాక్చువల్లీ మీటింగ్స్ ఉన్నాయి, వాళ్ళు ఎప్పుడు కాల్ మీదనే ఉంటారు కదా. సో గ్లాడ్. అండ్ చంద్ర మేడం యుఎస్ నుంచి వచ్చింది ఈ పార్టీ ఇచ్చేదందుకే. సో వీళ్ళ ముగ్గురు వచ్చి మనల్ని హైలైట్ చేసింది. మనమైతే అప్పుడప్పుడు చేసుకుంటూనే ఉన్నాం కదా ఫన్ ఈవినింగ్స్. ఈ మధ్య కొంచెం ఎక్కువనే అయినాయి, ఇంకా ఎక్కువ కావాలని అనుకుంటున్నా నేను. అవునా? ఐ రైట్? ఓకే వంశీ. ఇప్పుడు నాకు అనిపించలేదు. దట్ ఈస్ బికాస్ ఆఫ్ జయ మ్యామ్ అండ్ మైపాల్ సార్. వాళ్ళు ఇచ్చిన ఎంకరేజ్మెంట్ ఒక న్యూ జాయినీకి ఎంత ఫ్రీడమ్ ఇవ్వాలో అంత ఫ్రీడమ్ ఇచ్చి ఎప్పుడు దేనికి నో చెప్పకుండా అన్ని విధాలా నాకు ఎంకరేజ్ చేశారు. థ్యాంక్ యూ మ్యామ్. ఇది లైఫ్ లాంగ్ నేను గుర్తుపెట్టుకుంటాను ఈ ఆపర్చునిటీని. ఇందాక పార్దా సార్ చెప్పినట్టు ఆయన జాబ్ ఎంజాయ్ చేస్తామని చెప్తారు. ఎగ్జాక్ట్లీ సేమ్ ఫిలాసఫీ. ఐ ఎంజాయ్ మై జాబ్ డూయింగ్ ఇట్. థ్యాంక్ యూ మ్యామ్. సార్ లక్కీ శ్రీనివాస్ అంతే కదా? నీకు కూడానా? నీకు 50 నాకు 50 అయితే మేడం. ఓకే, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఐఎమ్ షూర్ యూ ఆల్ హ్యాడ్ ఫన్. అయిందా ఫన్? అయితే లెవెల్ ఆర్గనైజ్ చేస్తూ ఎంప్లాయీస్ని కంటిన్యూస్గా మోటివేట్ చేస్తున్న ఫ్యూ గ్రూప్స్లో ఐఎమ్ షూర్ వెంకటేశ్వర ఎంటర్ప్రైజెస్ గ్రూప్ ఈజ్ వన్. ఓకే, లక్కీ. ఐ మీన్ మెనీ ఆఫ్ దీస్ ఎంప్లాయీస్, ఇందాక ఎవరో మాట్లాడుతూ విన్నాం సార్, నేను విజయవాడ నుంచి వచ్చాను. ఐ నెవర్ ఫెల్ట్ లైక్ గోయింగ్ బ్యాక్. దట్స్ ది ఎన్విరాన్మెంట్ వాట్ అంటే వెంకటేశ్వర ఎంటర్ప్రైజ్ వాళ్ళు క్రియేట్ చేసే ఎన్విరాన్మెంట్. అది ఇట్ ఫీల్స్ లైక్ హోమ్. సో మ్యామ్ ఈరోజు సార్ ఒక 5 minutes కూడా రండి అంటే దట్స్ వాట్ వీ ఆల్వేస్ ఫీల్ లైక్ హోమ్ మ్యామ్. నో చెప్పలేకపోయాం మేము కూడా. ఐ మీన్ యూ పీపుల్ ఆర్ వెరీ లక్కీ టు బీ పార్ట్ ఆఫ్ వెంకటేశ్వర ఎంటర్ప్రైజెస్. వీఆర్ వెరీ లక్కీ దట్ సచ్ ఎ గుడ్ గ్రూప్ ఈస్ దేర్ విత్ అస్. ఐఎమ్ షూర్ విత్ ఆల్ యువర్ ఎఫర్ట్స్ and strength, this group will grow much higher than what we are seeing today. Wishing everyone all the very best. May you celebrate such success parties more and more. Thank you. ఆ బాల్ గేమ్ ఆడుతుంటే నాకు పాత రోజులు గుర్తొచ్చినాయి. అండ్ టు బీ ఆనెస్ట్, టు సీ యువర్ ఎనర్జీ అండ్ ఎంతూజియాజం, ఐ ఫీల్ సో హ్యాపీ అండ్ ప్రౌడ్. దిస్ ఈస్ వాట్ ఐ డ్రెమ్ట్ ఆఫ్ అండ్ యూ గైస్ యాజ్ అ టీమ్ మేడ్ ఇట్ హ్యాపెన్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ I think, of course, you guys deserve the credit, but also Jaya ma'am for guiding you all, and Michael sir for his support. So, and without the company team, I think this is not possible. So, thank you, sir. Thank you, Partha. And it was so nice to hear all of you. మీ individual experiences and perspective చెప్తూ ఉంటే చాలా సంతోషమైంది. So, I'm glad we are able to make a difference in your lives, and we really value you and your families. Thank you. I didn't know all these talents you had, singing, mimicry. Keep it going. Thank you. అండ్ ఫార్మ్స్ వీళ్ళందరి గురించి రెగ్యులర్గా నేనే శేఖర్ అండ్ నేను రెగ్యులర్గా మాట్లాడతాను. బట్ ఈరోజు దిస్ ఈజ్ సర్ప్రైజింగ్ టు మీ. ఇంతకుముందు మాట్లాడే వాళ్ళు జయ మేడం ఒక 1 hour సెషన్ ఉంటుండే మేడంని. నెక్స్ట్ శేఖర్ ఒక తన కల్చరల్ యాక్టివిటీస్తో ఇంకొక 1 hour ఎంటర్టైన్ చేసేది. దెన్ కొద్దిగా గొప్ప మనకు మేనేజ్మెంట్ గురించి తెలిసినందుకు నేను కొద్దిగా మాట్లాడేది. బట్ ఐఎమ్ వెరీ సర్ప్రైజ్ టుడే. ఎవ్రీవన్ యూస్ టు స్పీక్ అండ్ ఎక్స్ప్లోర్ అబౌట్ హిజ్ ఎక్స్పీరియన్సెస్ విత్ వెంకటేశ్వర. చాలా హ్యాపీ అనిపించింది. చాలా డిఫరెంట్ ఓరియంటేషన్స్లో చెప్పారు. పార్థ సార్ చెప్పినట్టు మార్క్ మై వర్డ్స్ అన్నట్టు అది చాలా బాగా నచ్చింది నాకు. ఇష్టపడి చేస్తే అంటే టైమింగ్ అనేది తెలీదు. వెంకటేశ్వర గ్రూప్లో చాలామంది అంటే మార్నింగ్ సెషన్ నుంచి ఈవినింగ్ సెషన్ వరకు చాలా డెడికేటెడ్గా వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ మేనేజ్మెంట్. అఫ్ కోర్స్ మనకు కార్పొరేట్ లెవెల్ శాలరీస్ కూడా వస్తున్నాయి అనుకో ఆ టైం స్పెండ్ చేసినందుకు. దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. పార్థ సార్ చెప్పినట్టు ఈవెన్ వంశీ షేర్ చేసిండు హీజ్ ఎక్స్పీరియన్సెస్. అండ్ ఎప్పుడు మాట్లాడాను గోపి, హీ యూస్ టు స్పీక్ ఇన్ హిస్ క్యాబిన్ ఓన్లీ. యాక్చువల్గా రెగ్యులర్గా నా క్యాబిన్లోనే మాట్లాడతాడు గోపి. అదర్వైజ్ హీ యూస్ టు స్పీక్ విత్ TSMs అబౌట్ అలొకేషన్స్ అండ్ ఎవ్రీథింగ్. బట్ ఇంతమందిలో మాట్లాడిందంటే వెరీ వెరీ సర్ప్రైజింగ్. అండ్ దిగంబర్ అండ్ యాక్చువల్గా ఫేస్ టు ఫేసే డైరెక్ట్ ఇంటరాక్షన్ ఉండదు, బట్ హీ ఈజ్ ఆల్సో స్పీక్.
ఇప్పుడు జనరల్గా జయ మేడం అన్నట్టు మనం మైక్ గేమ్ ఆడాల్సి వస్తుంది ఇప్పుడు. ఎవ్రీ వన్ యూస్ టు స్పీక్ ఇట్ త్రూ మైక్. అండ్ కిరణ్ దాదా ఐ యూస్ టు, మేమందరం కిరణ్ దాదా అని, సారీ టు సే దిస్, కిరణ్ దాదా అని పిలుస్తాము. ఆయన కూడా హీఈస్ ఎక్స్ప్రెస్ హీస్ చాలా కష్టం ఉంది. సో ఆ లెవెల్లో టీమ్ మిక్సప్ అయిపోయింది. ఎవ్రీ వన్ యూస్ టు వర్క్ అబౌట్ గ్రూప్. ఇది అన్నిటికీ కారణం యాక్చువల్గా 2018లో నేను జాయిన్ అయ్యాను. వెన్ ఐఎమ్ జాయిన్ ఇన్ 2008 అని బిలీవ్ చేసేసి ఆ రోజు నేను డిసిషన్ తీసుకున్నా. అప్పుడు ఒక జిఎంకి పిఏ లాగా అటెండ్ అయినా. నేను యాక్చువల్గా జిఎంకి పిఏ లాగా జాయిన్ అయినాను. సో ఆ స్టేజ్ నుంచి నౌ ఐఎమ్ జేఎం ఫర్ వెంకటేశ్వర హీరో. సో ఆ లెవెల్ ఆఫ్ గ్రోత్ స్ట్రక్చర్, ఆ లెవెల్ ఆఫ్ గ్రోత్ గ్రాఫ్ మేబీ నేను ఇంత తక్కువ స్పాన్లో చూడగలిగేది ఓన్లీ వెంకటేశ్వర గ్రూప్లోనే. ఐ మీన్ మనం డిసిషన్ మీరు టేక్ ఓవర్ చేశారు. అసలు దే ఆర్ ఫోర్సింగ్ మీ, అరే ఎప్పుడు ఓపెన్ చేస్తావు సందీప్, యూ హ్యావ్ టు ఓపెన్ ఓవర్ దేర్. గణేష్ సార్తో మాట్లాడిన ప్రతిసారి సందీప్ ఎన్ని చేద్దాం అనుకుంటున్నావు, నా టార్గెట్ 600 ఉంది సార్, ఐ వాంట్ టు ఫినిష్ 600 గురించి నేను నీకు కాల్ చేయను సందీప్, యూ హ్యావ్ టు డూ ఎట్ ఎనీ కాస్ట్. నువ్వు 600 చేసేస్తావు. బట్ ఐఎమ్ టార్గెటింగ్ ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసిన మైపాల్ రెడ్డి గారికి వీఆర్ వెరీ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ సార్. ఈ ప్లాట్ఫామ్ క్రియేట్ చేయకపోతే, అండ్ యూస్ టు సే ఎవ్రీ టైమ్ ఐ యూస్ టు సే, ఒక 40 years బ్యాక్ ఒక ఆటోమొబైల్ ఫీల్డ్ని బిలీవ్ చేసి సార్ ఇప్పటికీ వంశీకి కూడా చెప్తాం దాని గురించి కానీ ఏది ఉన్నా. ఈవెన్ టాటా ఇప్పుడు మాకు సపోర్ట్ చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ టాటా గ్రూప్ ఎవ్రీ టైమ్, అంటే వంశీకి కాల్ చేసిన, ఈవెన్ ఎనీ టైమ్ పార్థ గారికి కాల్ చేసిన, ద యూస్ టు సపోర్ట్ అస్. సేల్ చేస్తున్నాడు, వాళ్ళ ప్రొడక్ట్స్ ఏం సేల్ అవుతున్నాయి, వాళ్ళ ప్రోడక్ట్ ఎందుకు సేల్ అవుతుంది, మన ప్రోడక్ట్ ఎందుకు సేల్ కావట్లేదు, వాట్ ఈస్ ద సేల్ స్పీచ్. ఆ వర్క్షాప్స్ అవన్నీ డిఫరెంట్గా కండక్ట్ చేయడం కానీ, ఆ నాలెడ్జ్ గెయిన్ చేయడం కానీ, ఎవ్రీథింగ్ మేడం దట్ ఈస్ ఫ్రమ్ యువర్ ఐడియాలజీ ఓన్లీ. థ్యాంక్ యూ సో మచ్. మేము ఈ లెవెల్లో అందరం ఒక్కొక్కళ్ళం ఎలివేట్ అయ్యి మాట్లాడుతున్నాం అంటే నథింగ్ బట్ దిస్ ఈజ్ యువర్ సక్సెస్ మేడం. దిస్ ఈజ్ యువర్ సక్సెస్ డెఫినెట్లీ. ఈవెన్ సంవత్సరానికి 100 కుటుంబాలు లెక్కేసుకున్నా, ఈ 10 సంవత్సరాలలో ఒక 1000 కుటుంబాలను మీరు దేవుడే ఉన్నారు సార్. ఎందుకంటే ఇక్కడ జాబ్ చేసిన సంగతి వేరు, కానీ ఇన్ని బెనిఫిట్స్ ఇంకా ఏ కంపెనీలో నేను చూడలేదు. అంటే ఇంత కేరింగ్ అనేది, శాలరీ అందరికి వస్తుంది, ఇన్సెంటివ్స్ అన్నీ వస్తాయి, కానీ ప్రతి ఎంప్లాయీని అక్కడ ఏం జరుగుతుంది, అందరూ ఓకేనా అంటే ఆ డెప్త్లోకి